ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. నాగార్జున సార్ మాత్రం సినిమా మాత్రం ఇరగదీసిండు. నా సామిరంగా సినిమా మాత్రం సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్ కొట్టిండు. కథ మాత్రం సూపర్ ఉంది. అల్లరి నరేష్ క్యారెక్టర్ కానీ వాళ్ళ రాజ్ కానీ చాలా బాగా చేసిరు. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా చాలా బాగుంది. ఈ ఏజ్లో కూడా మన నాగార్జున సార్ గారు ఇంత మంచి యాక్టింగ్ చేసి హ్యాట్సాప్ చెప్పాలి. డైరెక్టర్ గారు తీసిన కూడా హ్యాట్సాప్ చెప్పాలి. చాలా బాగా తీసిండు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. నీకు సినిమా కూడా ఎక్కడ బోర్ లేదు. సంక్రాంతి ఫస్ట్ నంబర్ 1 ప్లేస్లో వచ్చింది సినిమా. సూపర్ ఉంది. నీకు అల్లరి నరేష్ పాత్ర ఇచ్చి పడేసిండు. చెప్తున్నా కదా, శంభో శివశంభోలో అల్లరి నరేష్ ఎట్లా చేసిన యాక్టింగ్ ఈ సినిమాలో కూడా మన నాగార్జున కూడా అంతా బాగా చేసిండు. మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ లేకుంటారు, వాళ్ళు చాలా బాగా చేశారు. రాస్తారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మొత్తం మీరు ముగ్గురు ఫ్రెండ్స్ లేకుంటారు, మంచిగా ఉంది. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. నీకు ఎక్కడ బోర్ అనే లేదు. ఈ సంక్రాంతికి దుమ్ము లేపేసిన సినిమా. జై నాగార్జున్. నాగార్జున్ గ్లామర్ యాక్టింగ్ కానీ స్టోరీ కానీ ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ ప్రతి సినిమా మేము ఎంజాయ్ చేస్తాం. ఇది అదే బోర్ లేకుండా చాలా బాగుంది. సాంగ్స్లో డ్యాన్సు ప్రతిదీ సాంగ్ బాగుంది. ఒక డ్యాన్స్ కానీ ప్రతి సీన్ కానీ చాలా బాగుంది. విలన్ యాక్టింగ్ చేసిన ఒక ఆయన కొత్త చేసినట్టు విలన్ మాత్రం సూపర్ చేసిండు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఆయనకి సూపర్ చేసిండు. అన్నా ఒక సంక్రాంతికి సినిమా అంటే ఎలా ఉండాలన్న, ఆటలు పాటలు డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ కామెడీ ఇవన్నీ ఉండాలన్న. అలాంటిది ఈ సినిమాలో అవన్నీ ఉన్నాయన్న. నా సామిరంగా నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. ఒక పండగ వాతావరణంలో పల్లెటూరులో ఎలా అయితే జరుగుతాయో అవన్నీ ఉన్నాయి సినిమాలో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా ఇంటర్వెల్ ముందన్న అమ్మ చైన్ లాగుతారన్న. అసలు చైన్ లాగడం ఏందన్న, ఒకప్పుడు ఎప్పుడో చైన్ లాగి ఇట్టు కొట్టేసిండు. ఈ సినిమాలో కూడా చైన్ లాగి పక్కా ఇట్టు కొట్టేసిండన్న. సెకండ్ హాఫ్లో ఏడిపిస్తాడన్న, మామూలుగా ఏడిపియాడు. నిజంగా ఎమోషన్ అయిపోతామన్న. ప్రతి ఫ్యామిలీ నిజంగా ఒక మంచి స్టోరీ ఉంది మూవీలో. నాకు చాలా అంటే చాలా బాగా ఫ్రెండ్షిప్కి బాండింగ్, ఫ్రెండ్షిప్ అంటే ఏందో కూడా సినిమాలో ఉంది. మీరు చూడండి, ముగ్గురు హీరోలు ఉంటారు. ఆ ముగ్గురికి మంచిగా ఇంపార్టెన్స్ ఇచ్చారన్న. డైరెక్టర్ విజయ్ బిన్ని అంట డ్యాన్స్ మాస్టర్ అంటున్నారు. నాకేమో డౌటే సార్, మీరు డైరెక్టర్ సార్, మీరు బెస్ట్ డైరెక్టర్. నాకు ఎందుకంటే ఈ సంక్రాంతిలో వచ్చిన సినిమాల్లో నాకు ఇది అంత బాగా నచ్చిందన్న. స్టోరీ ఉంది, ఫ్యామిలీ అందరితో చూసే సినిమా అన్న ఇది. ఇంకోటి, ఎవరైనా ఈ సినిమా గురించి ఏమైనా తప్పు చెప్తే నా సామిరంగా ముందు వెళ్ళి సినిమా చూడండి రే అన్న. సినిమా అయితే మాత్రం బాగుంది, 1 టైం వాచబుల్. ఈ సినిమాలో ప్లస్ ఏంటంటే నాగార్జున గారు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఆ యాటిట్యూడు, లింగి వేశారు, పైన సట్ వేశారు, సింపుల్గా మాసులకు చూపించేశాడు ఆయన. చైన్ లాగే సీక్వెన్స్ కూడా ఉంది, అది కూడా గూజ్ బంప్స్. తర్వాత ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అల్లరి నరేష్ గారు, అది కూడా కామెడీ బాగా వర్కౌట్ అయింది. సెంటిమెంట్ సీన్ కూడా ఉంది. హీరోయిన్ కూడా ప్లస్సే. కీరవాణి గారు కూడా 70% న్యాయం చేశారు. ఈ సినిమాలో ఒక ముక్కలో చెప్పాలంటే బాగుంది, కొత్తగా ఉంది. ఇంకా బిర్యానీ పెట్టి కొన్ని పీసులు వేయలేదు. ఆ పీసులు వేసి ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదును. ఈ సంక్రాంతికి ఇది ఓ 3rd ప్లేస్కి నించుంది. అదనమాట. రేటింగ్ అయితే 3 ఇస్తాను 5కి.